అక్షరం నుంచి బయటికెళ్ళే విద్యార్థులు అకాడమిక్స్లోనే కాదు ఏ పని చేసుకునైనా బతకగలమన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి. అలా రావాలి అంటే మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక అకాడమిక్స్ ఒకటే కాకుండా వేరే లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకి నర్చర్ చేయాలి. సో దాంట్లో అక్షరం ఏం చేస్తుంది అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి అకాడమిక్స్తో పాటు వేరియస్ లైఫ్ స్కిల్స్ని ఇప్పుడు డే టు డే లైఫ్లో అవసరపడే లైఫ్ స్కిల్స్ని చిన్నప్పటి నుంచే నర్చర్ చేస్తుంది. అంటే అందరూ అకాడమిక్స్లో మంచిగా ఉండరు, దాన్నే ఒక లైఫ్ గోల్ లాగా లేదంటే బ్రెడ్ అండ్ బటర్ లాగా చూస్ చేసుకోరు. సో కొంతమంది వేరే లైఫ్ స్కిల్స్లో చాలా బాగుంటారు. బట్ ముందు ఇప్పుడే మనం దాన్ని ఆ టేస్ట్ చూపించకుండా ముందు వాళ్ళకి అది ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల దాంట్లోకి వెళ్ళలేరు. ఇప్పుడు వన్ ఆఫ్ ది లైఫ్ స్కిల్ ఏంటిదంటే ఫ్యాబ్రికేషన్ నేర్చుకోవడానికి ఎవ్రీడే ఒక 3-4 స్టూడెంట్స్ వచ్చి నేర్చుకొని మళ్ళీ వెళ్తుంటారు. అట్లా ఎవ్రీడే అవుతుంటుంది ఇక్కడ. అండ్ ఎవరైతే పిల్లలు అకాడమిక్స్లో అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెల్డింగ్ వర్క్ కానీ లేదంటే ఈ ఫ్యాబ్రికేషన్ మీద బాగా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఇయర్ లాంగ్లో ఒక 3 months ఏమో కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ చేస్తారు. అండ్ మిగిలిన 9 monthsలో ఒక 2 years ఇక్కడ వాళ్ళ కోర్స్ ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉండి అలాగే అకాడమిక్స్ కూడా దాన్ని అలాగే వదిలేయకుండా దాన్ని కూడా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ బయట స్కూల్లో ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ లేదంటే అకాడమిక్స్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా యాజ్ పర్ ఇంపార్టెంట్ అన్న విషయం అనేది ఎక్కువ ఫోకస్ చేయట్లేదు బయట. బట్ ఇక్కడ ఏంటంటే వీ బిలీవ్ లైఫ్ స్కిల్స్తో పాటు అకాడమిక్స్ రెండు సేమ్ లెవెల్లో మనం పిల్లలకి నర్చర్ చేస్తే వాళ్ళు చూస్ చేసుకుంటారు ముందు ఏ పాత్రలో వెళ్ళాలనేది, ఏది వాళ్ళ ప్యాషన్ అనేది. సో యాజ్ మెనీ యాజ్ లైఫ్ స్కిల్స్ విత్ అకాడమిక్స్ వాళ్ళకి ఆ టేస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇలాంటి లైఫ్ స్కిల్స్ అక్షరంలో చాలా ఉన్నాయి కంపారిటివ్లీ బయట స్కూల్స్తో పోల్చుకుంటే. ఇప్పుడు ఏంటంటే అకాడమిక్స్లో అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే వేరేవి నేర్చుకోవాలన్న ప్యాషన్ ఉంటుంది. బట్ ఎర్లీ ఏజ్లో ఏంటంటే ఇప్పుడు అంత స్కోప్ ఉండట్లేదు. సో అక్షరం ఏం చేస్తుంది అంటే ఎర్లీ ఏజ్ నుంచే వాళ్ళకి అకాడమిక్స్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకునే అవకాశం ఇస్తుంది. సో దట్ వాళ్ళు అక్షరం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ పనైనా చేసే బతకాలన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది.